అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ఈ రోజు అందులోనూ గ్రాండ్ ఫినాలి ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారంటూ చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి సీజన్ లో కూడా ముందుగానే తెలిసిపోయి ఉండేది ఎవరు విన్నర్ అనేది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో అనేది కొంచెం టఫ్ గానే ఉంది. అయితే ఈ టైటిల్ పోరు తనుజ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ కొనసాగినప్పటికీ చివరిగా ఫైనల్ గా అయితే గనక పవన్ కళ్యాణే విన్నర్ అయిపోయాడు. సో ఫైనల్ గా విన్నర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక ఆర్మీ పర్సన్, అందులోనూ ఒక కామన్ మ్యానర్. నిజానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి గేమ్ ఆడిన దానికన్నా ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయ్యేలిందో అప్పుడు టెన్షన్ పడటంతో తన గేమ్ 3వ వారం నుంచి సరిదిద్దుకున్నాడనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఏం జరుగుతుందనేది ఊహించడం ఇదే నిదర్శనం అని చెప్పాలి. అందరూ కూడా తనుజానే ఈ సీజన్ లేడీ విన్నర్ అంటూ ఫిక్స్ అయిపోయారు. కానీ తనుజ కంటే ఓటింగ్ అయితే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ పడింది. దీంతో పవన్ కళ్యాణ్ ఓట్ల లెక్కింపుతో బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. ఏంటి ఒక్క మనిషికి ఇంత ఓటింగ్ ఎలా జరిగింది అంటూ. అంతేకాకుండా ఏ సీజన్ లోని ఏ కంటెస్టెంట్ కి ఆఖరికి కౌశల్ మండా కూడా జరగలేనంత ఓటింగ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కి జరిగిందట. సో అందుకే ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ అని తెలిసిపోయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ని అనౌన్స్ చేయడానికి స్పెషల్ గెస్ట్ గా చిరంజీవిని తీసుకొస్తున్నారు. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ చెయ్యి ఒక్కటే లేపడం అనేది, మిగిలినంతా కూడా అఫీషియల్ గా పూర్తయిపోయింది. పాపం నిజానికి చెప్పాలి అంటే తనుజ కూడా గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడింది. ఎప్పుడు చూసినా అమ్మాయిలు చివరి వరకు వచ్చి ఇలా ఓడిపోవడం అనేది కొంచెం బాధగా ఉన్నప్పటికీ ఒక కామన్ మ్యానర్, అందులోనూ ఒక ఆర్మీ సోల్జర్ విన్నర్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఉందంటున్నారు కొంతమంది ఆడియన్స్. మరి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ విన్నర్ అవ్వడంపై, తనుజ రన్నర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.